అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులు కూడా హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు మావోయిస్టులకు కంటిపై కునికే ఉండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటుగా లెక్కలేనని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారిన మాజీ నక్సలైట్ ప్రస్తుతం కరడుగట్టిన నేరగాడు నయీం. అయితే ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒక రకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. నల్గొండలో మాజీ మావోయిస్ట్ టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపూరి రాములు దారుణ హత్యతో నయీం పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నక్సలైట్ నుంచి కోవర్టుగా నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమాజ స్థాపన కోసం అంటూ 3 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావుల దగ్గర శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం ఆ తర్వాత నక్సల్స్ ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించుకున్నాడు. దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. అయితే నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్ వార్ మావోయిస్టు నేతల్ని కాకీలు మట్టుపెట్టారంటారు. నయీం ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని వివరాలు రమణ అందిస్తారు. రమణ. లక్ష్మి, దాదాపు 2 దశాబ్దాల కాలంగా అటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన కరడుగట్టిన నేరస్తుడు నయీం మొత్తంగా పోలీసుల చేతిలో దారుణంగా హతమయ్యాడు. అయితే కొన్ని రోజులుగా నయీం సంబంధించి పోలీసుల విస్తృత గాలింపులైతే కొనసాగుతున్నాయి. తన చీకటి సామ్రాజ్యం ద్వారా నయీం చేయని ఆగడాలంటూ లేవు. ముఖ్యంగా హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ఆయన చేసిన దందాలైతే అసలు పోలీసుల కంటి మీద కునుకులేకుండా చేశాయి. ఓవైపు రాజకీయ బలం అండదండలు, మరోవైపు పోలీసుల ఉన్నతాధికారులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉండడం మూలంగానే ఆయన దొరకలేదనేటువంటి వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ఏదేమైనా గత కొన్ని రోజులుగా అయితే నయీంకు సంబంధించి నయీం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతని కదలికలపై, ఎందుకంటే అతను అండర్ వరల్డ్కు అంటే ముఖ్యంగా ఈ తనని స్థాపించుకున్నటువంటి నేర సామ్రాజ్యం ద్వారా అనేక దందాలు కొనసాగించాడు. అంటే కాకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత అతని ఆచూకీ మాత్రం పోలీసులు దొరకబడలేకపోయారు. చివరికి మొత్తంగా కొన్ని రోజులుగా ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు అతని కదలికలపై, ప్రత్యేకంగా అతని అనుచరుల కదలిక ద్వారా అతని కదలికలపై దృష్టి పెట్టి మొత్తంగా ఈ రోజైతే అతని తెల్లవారుజామునే అతని హతమార్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం దాదాపు గంటన్నరకు పైగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్లో నయీం మొత్తంగా హతమయ్యాడు. నయీంతో పాటు మరొకరు కూడా హతమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలైతే మరి కాసేపట్లో తెలిసే అవకాశం లేదు. ఏదేమైనా అంటే ఒక మావోయిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించిన నయీం ఆ తర్వాత నేర సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక సమయంలో పోలీసులకు కోవర్టుగా మారి అదే పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చాలా దారుణమైనటువంటి సంఘటనలతో పాల్గొన్నాడు. మాజీ మావోయిస్టులు అతను చేశాడు, ఇటు పౌర హక్కుల నేతలను అతను చేశాడు. ఆ తర్వాత రాజకీయ నాయకులను కూడా చంపేటువంటి కేసులు కూడా మనం చూసాం. ప్రధానంగా మావోయిస్టులను టార్గెట్గా చేసుకుని ఇతను కొన్నాళ్ల పాటు తన దందా కొనసాగించాడు. ఎందుకంటే తన తమ్ముడు అలీముద్దుని మావోయిస్టులు హతమార్చిన తర్వాత ఎప్పుడైతే మావోయిస్ట్ నేత బెల్లి హత్యను నయీం టీం దారుణంగా హతమార్చిన తర్వాత మావోయిస్టు దానికి ప్రతీకారంగా అతని తమ్ముడు అలీముద్దీన్ కూడా హతమార్చింది. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్నటువంటి నయీం మావోయిస్టులపై మరింత కోపం పెంచుకున్నాడు. మావోయిస్టు టార్గెట్గా కొన్ని రోజుల పాటు దాడులు కొనసాగించాడు. తన ఆపరేషన్ మొత్తం కూడా మావోయిస్టులపై దృష్టి పెట్టి చేశాడు. అట్లా మెల్లమెల్లిగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయినటువంటి నయీం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. ఇతనికి అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు పోలీసు సంబంధించిన అధికారులతో కూడా అండదండలు ఉండడం మూలంగానే ఆయన ఎవరు పట్టుకోలేకపోయారనేది మాత్రం ఆ జగమిన సత్యంగా చెప్తారు. ఏదేమైనా ఈరోజు నయీం హత్యతో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పాలి. ఎందుకంటే సిటీలో అయితే చాలా భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి నయీం ద్వారా అనేక మంది అతని బాధితులు మాత్రం చాలా వేల సంఖ్యలో ఉంటారు. ఎన్నిసార్లు పోలీసులకు సమాచారం ఇచ్చినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని కూడా చెప్తున్నారు.
ప్రధానంగా కొన్ని గ్యాంగులు ఏర్పాటు చేసుకుని నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన కోబ్రాస్ అనే కొన్ని గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకుని ఈ గ్యాంగ్ల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్తున్నారు. దీంతోపాటు అటు ఐఎస్ఐతో కూడా సత్సంబంధాలు ఇతను కొనసాగించడం మాత్రం ఖచ్చితంగా దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఈ సమయంలో కాస్త పోలీసులు జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. సిబిఐ కూడా ఒక సమయంలో ఎంటర్ అయింది. అట్లా చాలా రోజులుగా దాదాపు 2 దశాబ్దాల కాలంగా అతని గురించి వేట కొనసాగుతూనే ఉంది. చిట్ట చివరికి ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు అయితే మొత్తంగా ఒక విజయం సాధించారని చెప్పాలి. అతని ఆచూకీని ముఖ్యంగా పక్కా సమాచారంతోనే అతను షాద్ నగర్లో తిష్ట వేసినటువంటి ఒక పక్కా సమాచారంతోనే 3 రోజులుగా అతనిపై నిఘా కొనసాగించి ఎట్టకెలకి ఈరోజు తెల్లవారుజామున అతను హతమార్చారు. దాదాపు గంటన్నర పాటు కాల్పులు కొనసాగాయి, ఎదురు కాల్పులు కొనసాగాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియక భయభ్రాంతులకు పోయారు. పోలీసులు వెంటనే వారందరిని అప్రమత్తం చేసి ముందస్తుగానే వారందరినీ కొంచెం ఖాళీ చేయించారు. చివరకు మొత్తం మీద నయీం హతమవడంతో ప్రస్తుతం పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా అధికారిక ప్రకటనలు అయితే ప్రస్తుతం పోలీసు తరపు నుంచి రాలేదు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. నయీం సంబంధించిన బాడీని కూడా ఇటు పోస్ట్ మార్టం కోసం తరలించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక మంచి దీన్ని మనం పోలీసుల పరంగా చూసినప్పుడు ఒక మంచి విజయంగానే చూడాలి. ఎందుకంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న నయీం అతను చీకటి దందాలు అయితే ఖచ్చితంగా పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయని చెప్పాలి. కొన్ని రోజులుగా అయితే టార్గెట్గా ఉన్నాడని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ రమణ.